Hallelujah. Praise the Lord. Hallelujah. Shakara kondara kamama. Sokoro kondare re 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 re. Rabarabho. Rakandara kama. Shakara kondare re 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 re. Rakandara kamama. Shakara kondara kamama. Re be 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 be. Shakara kondare re. Rakandara kandara kandara kama. Sokoro kondare re re re. Rabarabho రాఖాందా రాఖామా శకర కోందరే రే రే రే. ప్రార్థన. పరిశుద్ధ దేవ పరలోక తండ్రి, మీ వాక్యోపదేశం ధ్యానిస్తున్న తోడుగా ఉండండి. మీ సిలువ చాట మరుగుపరుచుకొని మీ సంగతి తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము క్రమంగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవాది దేవునికి కూడొచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామమున ప్రైజులాడు తెలియజేస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజులైన రహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, బయెషా పాలనలోని ప్రవక్తల్ని ఇంతవరకు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. వీరి యొక్క రాజ్య పరిపాలనలో ఈరోజు మనము యెహూ ప్రవక్త గురించి ధ్యానిద్దాం. యెహూ ప్రవక్త గురించి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకుందాము. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషాను గూర్చి ఇలాగు సెలవిచ్చెను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇజ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని, ఆయనను యరొబాము ప్రవర్తించిన ప్రకారం నీవు ప్రవర్తించుచు ఇజ్రాయేలు వారనగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి బయెషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూలధ్వంసము చేసి నేబాతు కుమారుడైన యరొబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును, బీడు భూములలో చనిపోవు వారి సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనెను. బయెషా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన వాటన్నిటిని గూర్చి, అతని బలమును గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. బయెషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బయెషా రాజు ఎవరు అని మనము పరిశీలన చేస్తే, గత వారాల నుంచి మనం ధ్యానిస్తూ వచ్చాం. సొలొమోను చేసినటువంటి పాపమును బట్టి మరి 12 గోత్రములు విభజింపబడ్డాయి. అంటే 10 గోత్రములుగా ఒకవైపు, 2 గోత్రాలు మరొక వైపు విభజింపబడ్డది. ఆ 10 గోత్రములను ఇజ్రాయేలు సామ్రాజ్యంగా పిలిచాం. అంటే సొలొమోను తదనంతరము తన మరణం తర్వాత ఈ యొక్క విభజన అనేది ఏర్పరచబడ్డది. తన కుమారుడైనటువంటి మరి ప్రియమైన దేవుని రెహబాము కాలంలో స్టార్ట్ అయింది. ఈ యొక్క 10 గోత్రములు ఇజ్రాయేలు సామ్రాజ్యముగా, ఉత్తర సామ్రాజ్యముగా
కొనసాగింపబడ్డది. మరి అదే రీతిగా సొలొమోను కుమారుడు దక్షిణ సామ్రాజ్యముగా బెన్యామీను సామ్రాజ్యము మరియు యూదా గోత్రము బెన్యామీను గోత్రముగా ఆ రెండు గోత్రాలు సొలొమోను కుమారుడు మరి తన రాజ్య పరిపాలన కొనసాగింపబడ్డది. మరి ఇజ్రాయేలు సామ్రాజ్యము ఉత్తర సామ్రాజ్యములో యెరోబాము రాజుగా ఉన్నాడు. అతడు ఒక సైనికుడు, అతడు ఒక అన్యుడు, కానీ దేవుడు అతన్ని రాజుగా చేశాడు. మరి యెరోబాము మరి తదనంతరము నాదాబు రాజు అయ్యాడు. ఈ నాదాబు రాజు యెరోబాము తనయుడు కుమారుడు. నాదాబు రాజు తర్వాత బయోషా రాజు అయ్యాడు. బయోషా మరి ఆ నాదాబు రాజు కుమారుడు కాడు, కానీ మరి నాదాబు చేస్తున్నటువంటి పాపక్రియల్ని బట్టి బయోష చేత చంపబడ్డాడు నాదాబు రాజు. ఇది ఎక్కడున్నది? మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 25 నుంచి చదువుతాను. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25 నుంచి చదువుతాను. యెరోబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇజ్రాయేలు వారిని ఏలనారంభించి ఇజ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇస్కరారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడైన బయషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇజ్రాయేలు వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను నాకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయషా అతన్ని చంపెను. ఎవరిని చంపాడు? నాదాబు రాజుని చంపాడు. 28 వచ్చాను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయోషా అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇజ్రాయేలు సామ్రాజ్యములో బయోషా రాజుగా మరి నియమింపబడ్డాడు. మరి తన చివరిలో తన తదనంతరము ఏలా రాజయ్యాడు. బయోషా కుమారుడు ఏలా రాజయ్యాడు. సో ఇది మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం ఇందాక మనం చూసుకున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దక్షిణ సామ్రాజ్యము బెన్యామీను సామ్రాజ్యములో మరి బెన్యామీను గోత్రము యూదా గోత్రము 2 గోత్రాలు కలిసి ఉన్నాయి. ఆ బెన్యామీను గోత్రానికి మరి రెహబాము రాజుగా ఉన్నాడు. సొలొమోను కుమారుడైన రెహబాము తదనంతరము అబియాము రాజు అయ్యాడు. అబియాము ఎవరు? రెహబాము కుమారుడు. మరి అబియాము తదనంతరము ఆసా రాజు అయ్యాడు. ఆసా ఎవరు? అబియాము కుమారుడు. మరి ఆసా తర్వాత యెహోషాపాతు రాజు అయ్యాడు. మరి యెహోషాపాతు రాజు ఎవరు? రాజైన ఆసా కుమారుడు. ఎక్కడున్నది? మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడును. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సందర్భము జరిగింది.
అంటే హనానీ కుమారుడు యెహూ ప్రవక్తగా మార్చబడ్డం ఏంటి అంటే తాను ప్రవక్తగా ఉన్నాడు, తన కుమారుడు కూడా ప్రవక్త అయ్యాడన్న అర్థం కాదు. తాను ప్రవక్తగా ఉన్నందుకు తన కుమారుడు కూడా ప్రవక్తగా ఉన్నాడు అనే దానికి నిర్ధారణ కాదు. కానీ తన కుమారుడు ప్రవక్త ఎందుకు అయ్యాడంటే అతడు కూడా ఆత్మానుసారి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినందుకు తన ఆత్మీయ జీవితాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియమాన్ని బట్టి దేవుడే యెహూను ప్రవక్తగా నియమించాడు. ఎవరి కుమారుడు? హనానీ కుమారుడైన యెహూ ప్రవక్తగా ఉన్నాడు. ఇక్కడ బయోష రాజుని ఇజ్రాయేలు సామ్రాజ్యానికి చెందిన ఈ బయోష రాజు చంపబడతావు, నీవు కూడా యెరోబాము వాళ్ళే పరిపాలించావు. యెరోబాము సంతానము పట్టణములో ఉంటే వారు చంపబడతారు, కుక్కలు తింటాయి అని శపిస్తాడు. అదే నీ బంధువులు ఊర్లలో ఉంటే ఆకాశ పక్షులు వచ్చి తింటాయి. ఎలాగైతే యెరోబాముని శపించాడో ప్రవక్త తన పాపమును బట్టి, అదే పాపము నీవు అదే చేశావు కాబట్టి నీ కూడా యెరోబాము వంటి తీర్పు నీకే జరుగును బయోషా. నువ్వు చంపబడతావు, నీ వారందరూ పట్టణంలో ఉన్న వారందరినీ కుక్కలు తింటాయని, అదే రీతిగా నీ వారు ఊర్లలో ఉంటే, పొలాల్లో ఉంటే ఆకాశ పక్షులు తింటాయని మరి ప్రవచనం చెప్పాడు యెహూ ప్రవక్త. కారణం ఏంటిదంటే బయోషా కూడా అన్యాచారము, విగ్రహారాధన, అన్య సంబంధమైన వాటికి ఎక్కువగా ప్రేరేపణ కలగజేసి ఇజ్రాయేలు సామ్రాజ్యంలో ఉన్న 10 గోత్రాలను అందరినీ పాపంలోకి నడిపించేసిండు ఈ రాజు చేసిన పాపమును బట్టి. కానీ మనము గమనించవలసింది ఏంటంటే ఒక సందర్భంలో బయోషా రాజు, యెహోషాపాతు రాజు ఇద్దరు కలిసి యుద్ధం చేయాలనుకుంటారు. ఎవరితో? సిరియా రాజుతో యుద్ధం చేయాలనుకుంటారు. అక్కడ సంఘటన ఏమైందో చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం 28 నుండి 34 వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 28 నుండి 34 వచనం. అంతటా ఇజ్రాయేలు రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోయిరి. ఇజ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం కొనెను. తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, వీరు ఇజ్రాయేలు రాజుతోనూ యుద్ధము చేయుడి, అదములతోనైనను అధికారులతోనైనను చేయవద్దని తనతో కూడనున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతని ఇజ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారిని తొలగిపోనట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతన్ని తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వెంటిని ఎక్కుపెట్టి ఇజ్రాయేలు రాజును అతని కవచపు బంధుల సందున కొట్టగా అతడు, నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపోమని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయను. ఆయనను ఇజ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియానులకెదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దుగుంక వేళ అతడు చనిపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సిరియా రాజు యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు
యూదా రాజైన యెహోషాపాతు, ఇజ్రాయేలు రాజు బయోషా ఇద్దరు కలిసి యుద్ధం చేయాలనుకుంటారు. ఎందుకు రెండు రాజ్యాలు కలిసి చేయాలనుకుంటున్నారంటే, రెండు రాజ్యాలకు ప్రవక్తగా ఉన్నాడు యెహూ ప్రవక్త. అప్పుడు తన తండ్రి హనాని ప్రవక్త యూదా సామ్రాజ్యానికే, బెన్యామీను గోత్రానికే ప్రవక్తగా ఉన్నాడు. కానీ యెహూ ప్రవక్త ఇజ్రాయేలు సామ్రాజ్యానికి, బెన్యామీను సామ్రాజ్యానికి 12 గోత్రాలకు ఆయనే ప్రవక్త అయిపోయాడు. సో అక్కడ సిరియా రాజు యుద్ధం చేయాలని పూనుకున్నప్పుడు ఏమైందంటే, ఈ యొక్క యెహోషాపాతు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రాజు, ఇజ్రాయేల్ రాజైన బయోషా ఇద్దరు కలిసి ఒక మాటల తీర్మానం చేసుకుంటారు. ఏమనంటే, నీవు వెళ్ళి యుద్ధం చేద్దాం కరెక్టే, కానీ నేను మారు వేషములో ఉంటాను. నువ్వు ఎలా ఉన్నావో యుద్ధ కవచములతోనే, నీ ఒరిజినల్ ఫేస్తోనే ఎల్లు అని అంటాడు. ఎవరితో? యూదా రాజైన యెహోషాపాతు. కానీ ఈ యొక్క ఇజ్రాయేల్ రాజు మారు వేషంలో నేను వస్తాను యుద్ధానికి, నా రూపం మార్చుకొని మారు వేషంలో వస్తానంటాడు. అయితే ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి సిరియా సైనికులు ఏం చేశారంటే, ఈ యొక్క యెహోషాపాతు చుట్టుముడతారు. గేరేసి చుట్టుముట్టినప్పుడు ఆయనే ఇజ్రాయేలు రాజు బయోషా అనుకొని చుట్టుముట్టి చంపాలని చూస్తారు. చంపాలని చూసినప్పుడు యెహోషాపాతు దేవునికి మొరపెడతాడు. ప్రభా, నన్ను తప్పించాను మొరపెట్టినప్పుడు అసలు ఈయన ఎవరు అని దగ్గరకు వచ్చి పరిశీలన చేస్తే, ఈయన యూదా రాజైన యెహోషాపాతు అని తెలబడ్డాడు. బయోషా రాజు కాదని తెలుసుకొని అతన్ని వదిలేస్తే ఇక ఆయన వెళ్ళిపోతాడు. కానీ అందులో ఒక సైనికుడు అనుకోని రీతిగా ఒక బాణం వదులుతాడు. అనుకోని రీతిగా, అన్ఎక్స్పెక్టెడ్గా బాణం వదులుతాడు. ఎక్కడుంది చూడండి, ఇది 33వ వచనంలో. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇజ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా, అతడు నాకు గాయం తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపోమని తన సారథితో అనెను. అనుకోకుండా ఒక బాణం విసిరినప్పుడు ఆ బాణం వచ్చి ఈ మారు వేషములో ఉన్న బయోషా రాజుకు తగులుతుంది. తగిలిన వెంటనే నాకు గాయమైంది, నన్ను తీసుకెళ్ళండి తన వారితో చెప్తాడు. తీసుకెళ్తారు. కానీ సాయంత్రము ప్రొద్దుగూనుక మునిపే ఏమవుతాడు? బయోషా రాజు చనిపోతాడు. ఏదైతే ప్రవక్త ప్రవచించిండో, నువ్వు చనిపోతావని ప్రవచించాడు. నీ వారు కుటుంబం, నీ పట్టణంలో ఉన్న నీ వారందరూ కుక్కలు తింటాయి అన్నారు. నీ బంధువులు కానీ నీ కుటుంబీకులు ఎవరైనా ఊర్లలో ఉంటే, పట్టణం కాకుండా పట్టణం వెలుపలుంటే ఆకాశ పక్షులు తింటాయని ఎలాగైతే ప్రవచనం చెప్పిండో యెహూ ప్రవక్త, యెరోబాముకి ఎట్లా జరిగిందో నీకు అదే గతి పడుతుంది అన్నాడో, బయోషా రాజు చంపబడతాడు. తన వారందరూ, పట్టణంలో ఉన్న వారందరినీ కుక్కలు తింటాయి. తనకున్నవారు పట్టణం వెలుపనున్న వారందరినీ ఆకాశ పక్షులు తినేస్తాయి. ఇక్కడ కుక్కలు తినును అన్నాడు. ఎందుకు అంటే, మరి యెరోబాము లాగానే బయోషా రాజు భయంకరమైన పాపంలోకి ఇజ్రాయేల్ ప్రజలందరినీ, 10 గోత్రాల ప్రజలందరినీ నడిపించేశాడు, ఇజ్రాయేల్ గోత్రికులందరినీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషాపాతు రాజు కూడా పొరపాట్లు చేసిండు, అన్యులతో చేతులు కలిపిండు. కానీ దేవుడు అతన్ని తప్పించాడు. ఎందుకు తప్పించాడో చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయంను చెందకుండా యెరూషలేము నందుండు తన నగరుకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనాని కుమారుడు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు,
ఇలాగూ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. చూడండి, 2వ వచనంలో నీవు కూడా అన్యులతో సాంగత్యం చేశావు, దేవుని కోపం నీ మీద ఉన్నది అన్నాడు. కానీ 3వ వచనంలో అన్య సంబంధమైన దేవతా స్తంభములను ఏం చేశాడు యెహోషాపాతు రాజు? తీసివేశాడు. తిరిగి తన తప్పును తను తెలుసుకొని యెహోవా యొద్ద విచారణ చేశాడు. ఎందుకు? తాను చేసింది తప్పని గ్రహించాడు. ప్రవక్త చెప్పిన మాటకు లోపడ్డాడు. ప్రవక్త చెప్పాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుని కోపం నీ మీద ఉన్నదన్నప్పుడు మరి బయోష రాజులాగా విగ్రహాలను చేసి ప్రేరేపించకుండా ఆ విగ్రహాలు దేవతా స్తంభములన్నీ తీసేసి, రెండవది తన పాప క్షమాపణ కోసము దేవుని యొద్ద విచారణ చేశాడు. హల్లెలూయా! విచారణ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? మరి యెహోషాపాతు రాజును క్షమించాడు. 4వ వచనం, యెహోషాపాతు రాజు ఏమేమి చేశాడు అక్కడ రాయబడింది. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బేర్షెబా నుండి ఎఫ్రాయిము మాన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదా వారున్న రుజుల గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన నీతో కూడా నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌర్ష్ట్యమును లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. ఇక్కడ యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే, ఇజ్రాయేలు సామ్రాజ్యంలో ఉన్న 10 గోత్రికులను ప్రతి స్థలానికి వెళ్ళి, ప్రతి ప్రాంతానికి వెళ్ళి, మరి తను పరిపాలిస్తున్న యూదా గోత్రము బెన్యామీను గోత్రంకి వెళ్ళి ప్రతి చోట యాజకులను నియమించాడు. యాజకులను, న్యాయాధిపతులను నియమించి అందరినీ దేవుని వైపు త్రిప్పడానికి కారకుడయ్యాడు. మరి ఈ యాజకులు ఎవరు? లేవీయులు. వారికి ఏమని హెచ్చరిస్తున్నాడు? మీరు తీర్చే తీర్పు న్యాయంగా ఉండాలి, దేవుని భయముతో తీర్పు తీర్చండి, కానీ దేవుని నియమము ప్రకారం తీర్పు తీర్చండి, కానీ మీ నియమము మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చొద్దు. మీరు దేవుని భయము మీ మీద ఉండునుగాక అన్నాడు. హల్లెలూయా! యెహోషాపాతు రాజు అలాగా విగ్రహారాధన మానుకొని ఈ 12 గోత్రముల వారు, ఇజ్రాయేలు గోత్రము, బెన్యామీను గోత్రము, ఈ 12 గోత్రముల వారు ప్రభు వైపు వచ్చేశారు. హల్లెలూయా! వారి యొక్క విగ్రహాలను మానుకొని దేవతా స్తంభములను తీసి పడేసి, మరి యెహోషాపాతు రాజు ప్రతి ప్రాంతంలో యాజకులను నియమించాడు. ఎందుకు యాజకులు? మంచి చెడ్డ తెలుసుకోవడానికి, వాళ్ళందరినీ దేవునిలో నడిపించడానికి. అదే రీతిగా డబ్బు కోసము లంచాలు తీసుకొని అన్యాయమైన తీర్పు తీర్చొద్దు. మీరు అంటే మంచివాడిని డబ్బు కోసం లంచం తీసుకొని మంచోడిని చెడ్డోడని తీర్పు తీర్చకండి. డబ్బు కోసము, డబ్బుకు ప్రకృతి పడి చెడ్డోడిని మంచోడని తీర్పు తీర్చకండి. దేవుని భయం మీ మీద ఉండునుగాక. హల్లెలూయా! అందుకే దేవుడు న్యాయస్థుడు, దేవుడు న్యాయవంతుడు. కాబట్టి మీరు లంచాలు తీసుకోకుండా న్యాయం తీర్చుడి.
ఎవరైతే తప్పు చేస్తే తప్పు చేశారో తప్పు మానుకొని వారికి పరిష్కారం చెప్పండి. తప్పు చేయకపోతే అతన్ని ఘనపరచండి. చేసిన వ్యక్తిని చేశావు ఒప్పుకో, దేవుని దగ్గర విచారం చేసి విడిచిపెట్టు అన్నాడు. మరి యెహోషాపాతు రాజులో ఇంత మార్పులు చేర్పులు రావడం కారణం ఏంటి తెలుసా? యెహూ ప్రవక్త చెప్పింది చేశాడు. హల్లెలూయా. యెహూ ప్రవక్త యొక్క మాటను తిరస్కరించలేదు. కానీ ఆసా ఏం చేశాడు? చివరి దశలో ఏం చేశాడు? హనానీ ప్రవక్తను మాటను తిరస్కరించి చెరసాలలో వేయించాడు. తనకు సహకరించిన వారిని బాధపరిచాడు. కానీ యెహోషాపాతు రాజు యెహూ ప్రవక్త ఏది చెప్పినా, నువ్వు ఆ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేస్తున్నావు, దేవునికి కోపం తెప్పిస్తున్నావు అంటే వెంటనే దేవుని దగ్గర విచారణ చేసి మారు మనసు పొంది తన తప్పులు ఒప్పుకొని చక్కగా తన తప్పులను సవరించి సరి చేసుకొని చక్కగా అందరినీ దేవుళ్ళో నడిపించాడు. ఈనాడు నేను అడుగుతున్నాను, నీ తల్లైనా సరే, నీ తండ్రైనా సరే, నీ తోడపుట్టిన అన్నదమ్ముళ్ళైనా సరే, అక్కచెల్లెళ్ళైనా సరే, వాక్యానుసారంగా ఎవరు లేరో వారిని హెచ్చరించాలి. వారు మారు మనసు కోల్పోతే, వారు అబద్ధాలు ఆడితే, మోసాల మీద మోసాలు చేసుకుంటా బ్రతికితే, అది సేవకుల కుమారులైనా సంఘమైనా దేవుడేమన్నాడు? హెచ్చరించమన్నాడు. అంతేగాని రాళ్ళ మీద రాళ్ళు వేసుకుంటూ బురద చల్లుకుంటూ మంచోన్ని పట్టుకొని చక్కగా సేవ చేసుకొని చక్కగా భక్తి ఉన్నోన్ని నిందలు మోపితే దేవుడు ఊరుకోడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను చేసేది అది. ఎవరైనా సరే వాక్యానుసారంగా జీవించాలి. ఎవరు తప్పు చేసినా ఇంటివారు తల్లిదండ్రులైనా అక్కచెల్లెలైనా అన్నదమ్ములైనా వాక్యానికి లోబడాలి. సంఘము కూడా వాక్యానికి లోబడాలి. ఎందుకు? నువ్వు క్రైస్తవుడు అన్నప్పుడు వాక్యానికి లోబడాలి. ఈ వాక్యానికి వ్యతిరేకంగా జీవించి నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే నడవదు. నువ్వు క్రైస్తవుడిగా ఉండడానికి నీకు వీలు లేదు. నువ్వు అన్యుడిగా మారిపో, ఇంకా మంచిది. కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తేనే నువ్వు క్రైస్తవుడవి. నీ తోడపుట్టిన వారు ఎవరైనా, నీ అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, నీ తండ్రైనా, నీ తల్లైనా వాక్యానికి జీవించాలి. వాక్య ప్రకారం జీవించకపోతే చెప్పాలి, నువ్వు తప్పు చేస్తున్నావు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావు అని చెప్పాలి. సవరించి సరి చేసుకుంటే మంచిది. మా తప్పులు మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం, నీ మీద నిందలు మోపుతూనే ఉంటామంటే వారి నుంచి మనం దూరం కావాలి. నేను గొడవపడను, నేనే తప్పుకుంటాను, నేనే దూరం వెళ్ళిపోతాను. ఎవరైనా చెప్పింది వినకపోతే వాళ్ళు ఎవరైనా సరే. కారణం ఏంటిదంటే ఆనాడు యెహూ ప్రవక్త ఏ విధముగా అయితే రాజుని సవరించి సరిచేసినప్పుడు రాజు లోబడి తన తప్పు తన పాపమును మానుకొని దేవుని వైపు తిరిగాడు. మరి క్రైస్తవుడమైన నీవు, దేవుని నమ్మిన నీవు, యేసుని నమ్మించిన క్రీస్తుని ధరించుకున్న నీవు, నీ బ్రతుకు నీ ఎలా ఉన్నదో చూసుకోవాలి. వాక్యానుసారంగా ఉందా, లోకానుసారంగా ఉందా, ఇది గమనించాలి. అంతేగాని చెప్పుడు మాటలు వినేయడం కాదు. క్రియలను బట్టి దేవుడు చూస్తాడు. వారి క్రియలు వారి వెంట వచ్చినని రాయబడింది ప్రకటన గ్రంథములు. సో మాటలు కాదు, క్రియలు లేని విశ్వాసం మృతము. సో క్రియలు లేని క్రైస్తవ్యం మృతము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు ఎవరైనా అవును మేము చేశాం తప్పు, మేము వాక్యానికి విరుద్ధంగా ఉన్నాం, అనవసరంగా దూషించాం అని ఎవరైనా తప్పు సవరించి సరి చేసుకొని క్షమాపణ కోరితే వారిని క్షమించాలి, మళ్ళీ దగ్గర తీసుకోవాలి, తప్పేం లేదు. కానీ మేము ఒప్పుకోము, నీ మీద నింద మోపుతూనే ఉన్నామనుకో, ఏం చేయాలి? మనం వారితో యుద్ధం చేయొద్దు, మనమే తప్పుకోవాలి. ఎందుకు? యోసేపు ఏం చేసిండు? పోతీఫరు భార్య యోసేపుతో తప్పు చేయడానికి వచ్చినప్పుడు యోసేపు ఏం చేసిండు? తన వస్త్రాలు వదులుకొని పారిపోయిండు. తన పరిశుద్ధ జీవితం కాపాడుకోవడానికి పారిపోయిండు. నేను కూడా అదే చేస్తున్నా. నా పరిశుద్ధ జీవితం కాపాడుకోవడానికి ఎన్ని దూషణలు ఎన్ని మాటలు పడ్డా నేనే దూరం అయిపోతున్నా. ఎందుకంటే మాటకు మాట జవాబిచ్చే నాకు సమయం లేదు. దేవునితో మాట్లాడడానికే నాకు సమయం సరిపోవట్లేదు, ఇక మనుషులతో ఏం మాట్లాడాలి నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, యెహూ ప్రవక్త ఏ విధంగా చెప్పిండో రాజు లోబడ్డాడు. తన రాజ్య పరిపాలన అందరినీ దేవునిలో నడిపించేలాగా 12 గోత్రికులకు రాజుగా ఉండి అందరినీ దేవునిలో నడిపించాడు. అదే రీతిగా నీ కుటుంబంలో ఎవరు పొరపాటు చేసినా ఒప్పుకో అని చెప్పాలంతే, మన ధరంగా. మానుకుంటే మంచిది, మానుకుపోతే వదిలేసేయాలిగా. కానీ ప్రార్థన చేయాలి, మార్చు ప్రభువా అని.
ఎందుకంటే మనం అంచె దినాల్లో ఉన్నాం. ఎవరి భక్తి వారు కాపాడుకోవాలి. ఉదాహరణకు మన సంఘంలో అలాంటి వాళ్ళు లేరు, ఇప్పుడు లేరు. నేను బల్ల తీసుకుంటా బయట పోయి తాగుతా అంటే సైతాను ఇచ్చే జ్యూస్ తాగుతావు, దేవుడిచ్చే ద్రాక్షరసం తాగుతావా? మరి సేవకుడు ఏం చెప్పాలి? నువ్వు బయట తాగితే ఇక్కడ ద్రాక్షరసం తీసుకోవద్దు, మానేసేయాలని చెప్పాలి. నాకేంటి, ఆయన ఇచ్చే దశంభాగం కానుకలు నాకు జోబు నిండుతుంది అనుకుంటే రేపు నేను దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకు? అతడు రక్షణ కోల్పోయి నరకపాత్రుడు అవుతాడు దేవుని తీర్పులో. కాబట్టి నీ త్రాగుడు మద్యం మానేంత వరకు నువ్వు బల్లారాధనలో పాల్గొనొద్దు. ఇది హెచ్చరిక. ఒకవేళ ఆయన మానుకుంటే తిరిగి బల్ల ఇయ్యాలి, మానుకోకపోతే బల్ల ఇయ్యద్దు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను అంత ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉండాలి క్రైస్తవ్యంలో. దేవుడు తన మాటను దీవించి ఆశించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డను దీవిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. యెహూ ప్రవక్త ఏ విధంగా అయితే ప్రభా యెహోషాపాతుకు హెచ్చరించాడు, యెహోషాపాతు తన మారు మనసు పొంది చక్కగా మీ మాటకు లోబడి తన తప్పును తను సవరించి సరిచేసుకొని మీ వాక్యానుసారంగా జీవించి ఇజ్రాయేల్ ప్రజలు అందరినీ, ఇజ్రాయేల్ సామ్రాజ్యాన్ని, బెన్యామీను సామ్రాజ్యాన్ని, యూదా గోత్రమును, బెన్యామీను గోత్రం 12 గోత్రికులందరినీ రక్షణలో నడిపించాడు. ఈనాడు మా కుటుంబస్తులందరూ, మా సంఘస్థులందరూ సంపూర్ణ రక్షణ కలిగి మీ వాక్యానుసారంగా ఈ అంచె దినాల్లో జీవించేలాగా సహాయం చేయండి. దేవుని సేవకునికి లోబడి అది వాక్యానుసారమే అని గ్రహించేలాగా సహాయం చేయండి. ప్రతి బిడ్డను దీవిస్తూ ఆశిస్తూ యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.